హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు శేషశాస్త్ర కోవెల్ స్వామి శివనరసింహన్ తంత్రి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురువు గారు, మనము గుడికి వెళ్ళేటప్పుడు అంటే ఒక అమ్మవారి గుడికైనా ఒక అయ్యవారి గుడికైనా కొబ్బరికాయలు, పువ్వులు ఇలా రకరకాల ద్రవ్యాలు తీసుకువెళ్తూ ఉంటాం. అసలు ఎలాంటి ద్రవ్యాలు అమ్మవారికైనా అయ్యవారికైనా గుడిలో సమర్పించడం మంచిదంటారు? ఓకేమ్మా, గుడికి మనము పెద్దవాళ్ళ దగ్గర కానీ గుడికి కానీ దేవాలయం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. ఓకేనా? ఉట్టి చేతులతో వెళ్తే మనకు ఉట్టి చేతులతో బయటకు వస్తాం అన్నమాట. అందులోంచి ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాలి. అదే ఒక్కొక్కరు మొక్కుబడి పరంగా ఎన్నో రకాల ద్రవ్యాలు, ఎన్నో వస్తువులు కానీ పట్టు వస్త్రాలు, పట్టు చీరలు అవన్నీ కూడా తీసుకెళ్తుంటాం. తర్వాత బంగారం, వెండి ఎన్ని కూడా అమ్మవారు కూడా తీసుకెళ్తుంటాం. తర్వాత మనం ప్రతిరోజు తీసుకెళ్ళలేం కాబట్టి మనము పూలు పండ్లు పట్టుకెళ్తుంటాం. మన తోటలో ఉన్న ఇంట్లో కాల్సిన పూలు, లేకపోతే బయట కొన్న పండ్లు ఏమైనా ఉంటే ఇప్పుడంటే మనం అన్ని కొంటున్నాం. ఒకప్పుడైతే అన్ని ఇళ్ళలోనే ఉంటుండే, అందరు చెట్లు ఉంటుండే, పండ్లు ఉంటుండే. తర్వాత పూల తోటలోకి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాం. అలా దేవాలయానికి వెళ్ళేసి అవన్నీ చేస్తున్నాం. సరే, ఈ మనం మొక్కుబడి పరంగా మనం వెళ్తున్నాం. సరే, ఇందులో ఒక చిన్న రెమెడీ ఉంటుంది. మనము ప్రతిరోజు ఒక వస్తువు తీసుకెళ్తే, మనం దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా ఒక వస్తువు తీసుకెళ్తే మనము అతి శీఘ్రంగా ఉన్నత స్థాయికి వెళ్ళే రెమెడీ ఉన్నది చెప్తాను. అంటే మనకు మనము డబ్బు, సరే మనం ఏ వర్క్ చేసినా కూడా కలియుగంలో కరెన్సీకే, కాగితానికే విలువ ఉన్నట్టుగా, కరెన్సీకే విలువ ఉన్నట్టు కూడా మనకి ఏంటంటే డబ్బు రూపంగా మనకు ఏ వర్క్ చేసినా కూడా డబ్బు పరంగా, ఐశ్వర్యపరంగా ఉండడానికి ఏ కార్యక్రమమైనా ఉన్నత స్థాయి దినదిన అభివృద్ధిగా ఎదుగుతుంటాం. ఆ చిన్న ప్రతిరోజు దేవాలయానికి వచ్చిన రెమెడీస్ చెప్తుంటాను, చేయండి. దేవాలయానికి వెళ్తూ మనము ఆ ప్రతిరోజు అలా తీసుకెళ్తుంటే మనకు అనేది దినదిన. సరే, ఎన్నో రకాలుగా మొక్కుబడిగా మనం ఎన్నో వస్తువులు తీసుకోవడము, గురువుల దగ్గరికైనా దేవాలయం దగ్గర అయితే ఒకటి వెళ్ళకూడదు, పూల పనులు తీసుకెళ్ళి ఇవ్వడం, ఆశీర్వాదం తీసుకోవడం. మనం ఏది చేసినా భక్తి పరంగా వెళ్ళాలి. ఫస్ట్ భక్తి పరంగా మనసులో అమ్మవారి ధ్యానం అయ్యో ధ్యానం ఏదైనా మనసు పూర్తిగా అమ్మవారిని ధ్యానం చేస్తూ, అంటే భక్తితోటి నమ్మకంతో వెళ్తే మనకు ఇది వెళ్తుంది. ఇవి ఖచ్చితంగా వెళ్ళడం. అయితే ఇందులో అమ్మవారి ఆలయానికి వెళ్తే 16 ప్రదక్షిణాలు చేయాలి, శివ ఆలయానికి వెళ్తే 11 ప్రదక్షిణాలు చేయాలి. ఇట్లా ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రదక్షిణ మనము పూర్వీకులు మనకు చెప్పారు, మనం చేస్తున్నాం కూడా. సరే, దేవాలయానికి వెళ్తాము. మనము ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవాలయానికి వెళ్తుంటాం. సరే, అది వేరే అప్పుడు మనం వెళ్తుంటాము, వస్తుంటాం. దానికి సంబంధించింది ఇందులో ముఖ్యంగా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒక మంచి ఒక వస్తువు చెప్తాను, తీసుకెళ్ళండి. మనం అనుకోకుండా మిరాకిల్ గా ఉన్నత స్థాయికి వెళ్తుంటాం దినదిన అభివృద్ధిగా. మీరు ఒక్కసారి పెట్టండి, అసలు అదే వారం మీకు ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. అంటే మనం ఎట్లయినా తాంబూలం వేస్తుంటాం కదా, తాంబూలం అంటే మనం పాన్ ఉంటుంది కదా, తాంబూలం వెట్ట అంటే మళ్ళీ తాంబూలం మీరు ఏమంటారు పాన్. ఆ పాన్లో మనం చూడు ఒకప్పుడు అంటే ముత్తేదిగా ఉండే కొంచెం ఒక వయసు 56 ఏళ్ళ తర్వాత ముత్తేది అమ్మవారి రూపం వచ్చేసాడు. పిల్లలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఎంత బంగారం ఇచ్చి ఎంత భోజనాలు ఎందుకు పెట్టినా లాస్ట్ ఒక తాంబూలం వేసుకొని నమ్ములుతేనే వాళ్ళకి ప్రశాంతత ఉంటుంది. అలానే మనం కూడా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో, సరే మనం ఎట్లయినా ఇంట్లో అన్ని జాజిగా, జాపత్రి, పచ్చకర్పూరం, ఇవన్నీ లవంగాలు ఇవన్నీ పెట్టుకొని ఇంట్లో ఒక చిన్న బాక్స్లో, అంటే ఒక బాక్స్ పెట్టుకుంటే మనము అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు 2 తమలపాకులు కింద కొంచెం తొడిమే, పైన కింద తోక పైన తొడిమే తీసేసి ఖచ్చితంగా చిన్నం రాయాలి. అంటే ఏదో మనం తిన్నట్టు కాకుండా అమ్మవారికి కొంచెం చిన్నం, అలా జాజిగా, జాపత్రి, పచ్చకర్పూరం అనేసంగా లవంగాలు ముఖ్యమైనవి. లవంగాలు ఖచ్చితంగా ఒక 5 లవంగాలు వేసేసి దాని తాంబూలాన్ని పొట్లంగా కట్టేసుకొని మీరు ఇంటి నుంచి వెళ్ళాలి. దారిలో కొనుక్కోకూడదు. మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి తీసుకొని వెళ్ళి అమ్మవారికి, అక్కడున్న పూజారికి, అయ్యగారికి, అమ్మవారికి సమర్పించండి నైవేద్యం అన్న తర్వాత. ఎట్లనే చూడు, మనం ఎన్ని నైవేద్యాలు ఎక్కించిన తర్వాత కూడా మనము తాంబూలం సమర్పయామి అని మనము చెప్తుంటాం. ఇప్పుడు ఏంటంటే తాంబూలం సమర్పయామి అనేసి అమ్మవారికి 2 తమలపాకులు డబ్బులు పెట్టేస్తారు, 2 అక్షంతలు వేస్తారు. అలా కాకుండా ఇలా మనము నైవేద్యం సమయంకు, తర్వాత ఏ సమయంకి పోయినా కూడా మనం మన చేతితోటి ఆ తాంబూలం మనం అమ్మవారికి ఇస్తుంటే అతి శీఘ్రంగా మనకు కటాక్షిస్తుంది. మనకి
మనం నువ్వు సరే కళ్యాణం కోరిక పెట్టుకొని వెళ్ళు, ఆ, వ్యాపార అభివృద్ధి కోరిక పెట్టుకొని వెళ్ళు, ఉద్యోగం కోరిక పెట్టుకొని వెళ్ళు, ఇంటికి సంబంధించిన కోరిక పెట్టుకొని వెళ్ళు. ఏదైనా మన సంకల్పంతో మీరు ఏదైతే మీరు కోరికతో వెళ్తారో 100%గా అమ్మవారు తీరుస్తుంది. ఇది నేను చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో మంది చేశారు, ఇది చాలా మంది సక్సెస్ అయ్యారు. ఇది చేస్తే చాలా బాగుంటుంది అనమాట. మనం ఎంత దేవాలయానికి వెళ్ళినా కూడా, ఎన్ని పూజలు చేసినా కూడా, వ్రతాలు చేసినా కూడా, నైవేద్యం పెట్టిన తర్వాత తాంబూలం అనేది మనం కంపల్సరీ. నిజంగా మన హిందూ సాంప్రదాయంలో అది ఉన్నదే గురువు గారు, ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. చూడండి ఎంత పెద్ద ఒక వయసు అమ్మమ్మలు కానీ వాళ్ళు కూడా అవును, ఎంత తిన్నా, ఎంత బంగారం, ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా లాస్ట్ తాంబూలం వేసుకుంటే ప్రసాదం. అమ్మవారు కూడా మీరు ఆ తాంబూలం వేయడం వల్ల మాతలు కానీ ఎవరైనా కూడా ఆ తాంబూలం తోటే హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మవారు కూడా ఆ తాంబూలము వేసుకొని ఆ నోరు ఎలా పండుతుందో మన జీవితం కూడా అంత పండుతుంది అనమాట, నిండుగా అయిపోతాం అనమాట. కళ్యాణ పండగ, అటు బతుకు పండగ, ఆరోగ్య పండగ, అన్ని పండినట్టు అమ్మవారి అనుగ్రహం అనేది మనకు ఉంటుంది. అమ్మవారి ఆశీర్వాదం అతి శీఘ్రంగా రెమెడీ అనమాట ఇది. అంటే అతి తొందర మీరు ఒక వారం భక్తి పరంగా శుక్రవారం కానీ మంగళవారం కానీ మీరు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించండి. మీకు ఆ వారంలో, మీకు ఆ వీక్ లోనే తెలిసిపోతుంది. నెక్స్ట్ వీక్ ఎప్పుడు వస్తుంది ఆరాటపడి తీసుకెళ్ళాలనిపిస్తుంది. అంటే పండగలలో తర్వాత ఏ మామూలు రోజులలో కూడా అమ్మవారికి ఇలా తాంబూలం పరంగా అమ్మవారికి తీసుకెళ్ళండి. మనకు ఇంట్లోనే మనం ఇది ఒక్కటి ఏంటంటే ముఖ్యమైనది, బయట కొనుక్కోకూడదు. ఇంట్లోనే. గురుగారు ఇంకొకసారి అసలు తాంబూలంలో ఎలాంటి వస్తువులు వాడాలో ఒకసారి మీరు వివరించండి. జాజికాయ, జాపత్రి, తర్వాత మనము పచ్చకర్పూరము, ఒక్కలు ఇవన్నీ వేయాలి. వేసేసిన తర్వాత ఇందులో ముఖ్యమైనది లవంగాలు కూడా వేయాలి. మనం సున్నం పెడతాం కదా, మనం తమలపాకి తొడిమే తోక తెంపేసి చిన్నగా మొత్తం అలానే పెట్టదు, తోక తెంపేసి సున్నం రాసేసి అందులో అన్ని వేసేసి మనము తాంబూలం మీద కట్టేసుకుంటాము, పెట్టేసి పేపర్లో చుట్టేసి తీసుకెళ్లి దేవాలయానికి వెళ్ళాలి. ఇందులో మన సుగంధ ద్రవ్యాలు వేయాలనుకోరాదు, మన సుగంధ ద్రవ్యం పరంగా వేసేసి అందులో ముఖ్యమైనది మాత్రం మనకు ఇది ఇలాచి అవన్నీ వేస్తాం కదా, లవంగం మాత్రం వేయాలి. 5 లవంగాలు వేయాలి. పంచ దిగ్బంధనలుగా వాళ్ళుగా వేసేసి తీసుకెళ్ళి 5 లవంగాలు ముఖ్యమైనదమ్మా. వేసేస్తే మనకు అమ్మవారి అక్కడ మనం ఓపెన్ చేయకూడదు, మనం ఇక్కడ కట్టేసుకున్నామంటే మనం పవిత్రంగా భక్తి పరంగా అమ్మవారికి ఇస్తున్నట్టుగా. అంటే అన్ని మనం ఏ ద్రవ్యాలు సమర్పిస్తామో వాటితో పాటుగా తాంబూలం కూడా. మీరు ఏ నైవేద్యం, ఏ ద్రవ్యాలు తీసుకోకుండా పర్లేదు, అసలు ఏ తాంబూల మనం ఏ పండు పూలు ఏం తీసుకెళ్ళకుండా పర్లేదు, ఇది ఒక్కటి తీసుకెళ్తే మీరు ఇది ఒక్కటి తీసుకెళ్ళండి, అమ్మవారు అనేది హ్యాపీ ఫీల్ అయిపోయి కర్ణ కనెక్షన్ వస్తుంది. సరే మనం మొక్కుబడి పరంగా ఎన్నో ద్రవ్యాలు తీసుకెళ్తున్నాము, మనకి ఏది తీసుకెళ్ళకుండా అమ్మవారి ఆలయానికి వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఇది చేతితో ఉండాలి. ఇది ఖచ్చితంగా మీ చేతిలో మీరు వెళ్ళండి, తీసుకెళ్ళండి. అమ్మవారి అతి శీఘ్రంగా ఆమె తినేసిన తర్వాత నోరేలా పంట పడుతుంది, మన జీవితం కూడా అంత పంట పండినట్టు హ్యాపీగా ఉంటుంది. నిజంగా గురువుగారు అమ్మవారి శక్తి స్వరూపిణి, అలాంటి శక్తివంతమైన అమ్మవారికి తాంబూల సమర్పణ అనేది నిజంగా కూడా చాలా మంచి విషయం కూడా. నిజంగా మంచి విషయం తెలియజేశారు మాకు. ధన్యవాదాలండి. స్వామి శరణం.